సంపాదించుకున్న దాంట్లో సేవ దృక్పథంతో సమాజానికి తిరిగి ఇస్తున్న తులసి రామచంద్ర ప్రభు సేవలు ఆదర్శనీయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సేవా దృక్పథం కలిగిన తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంపాదించడం గొప్ప విషయమైతే దానిని సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆలోచన మరింత గొప్పదన్నారు. తులసి రామచంద్ర ప్రభు విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగాల్లో అందిస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. వేలాది మంది ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తూ సామాజిక అభివృద్ధి తోడ్పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానం, విశ్వాసానికి తగిన విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని రామచంద్ర ప్రభు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిరాల సీతారామయ్య, గుంటూరు జిల్లా జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగాల ప్రభాకర్, డిసిఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, ప్రతిపాడు జనసేన పార్టీ సమన్వయకర్త కోటపాటి నాగేశ్వరరావు, కార్పొరేట్ పోతరాజు సమత, తులసి రామచంద్ర ప్రభు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా, ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో, ఆనందంతో నాకు స్వాగతం పలుకుతున్నటువంటి మా ఏటుకూరి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మొదటిగా ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఎందుకంటే సంపద సృష్టించడం గొప్ప కాదు, కానీ సమాజానికి తిరిగి ఇవ్వాలి అనేటువంటి గొప్ప సంకల్పం, విజయం సాధించడం గొప్ప కాదు, కానీ ఆ విజయాన్ని అందరితోటి పంచుకోవాలి అనుకునేటువంటి విలువలను నమ్మి ఆచరణ సాధ్యం చేస్తున్నటువంటి సేవా స్వభావి తులసి రామచంద్ర ప్రభు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, ఒక చిన్న స్థాయి నుంచి, అంటే చాలా మంది పిల్లలు కూడా ఉన్నారు, ఐఐటిలో ఆ రోజుల్లో సీట్ సంపాదించడం అంటే చాలా కష్టం. ఐఐటి విద్య పూర్తి చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఒక నాణ్యమైన విత్తన సంస్థను స్థాపించి, దానితో ఆగకుండా 10 పైగా కంపెనీలు స్థాపించి ఈ రోజున 2000 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తూ, అంతటితో ఆగకుండా దాదాపుగా 28,000 మందికి ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తూ, ఏది అడిగినా, ఇంకా ఆ రోజు హాస్పిటల్కి అడిగితే 10 కోట్లు ఇచ్చారు. నర్సింగ్ స్కూల్ విద్యార్థులకి బస్సు లేదు అంటే బస్సు ఇచ్చారు. ఈ రోజు చూస్తా ఉంటే ఈ షెడ్, మళ్ళీ మీరు ఏది అడిగినా కాదనకుండా, ఒక ఆ రోజుల్లో పుష్పక విమానం ఎలా ఉండేదో ఆ విధంగా నిత్యం ఏది అడిగినా కూడా ఇంకా ఇవ్వగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారికి, వారి పుత్రులు కూడా ఈరోజు బర్త్డే అంటే, ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే రోజు పుట్టారు. వాళ్ళిద్దరికి కూడా మరొక్కసారి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. వీరి వ్యక్తిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2014లో మంగళగిరి నుంచి పోటీ చేయమంటే ఆయనంతటా ఆయనే నాకు వద్దని చెప్పి తప్పుకున్నారు. అంటే ఇలాంటి నిజాయితీ పరులు, ఒకటి బిల్డ్ చేయటం ఎలాలో తెలిసిన వ్యక్తులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు కూడా మంచిగా మారుతాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితుల్లో వారు రాజకీయాలు కాకుండా సమాజ సేవ ఎంచుకున్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఏం చేసామన్నదే ముఖ్యం. ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రెండవది ఉగ్గిరాల సీతారామయ్య గారు. ఈ ఉత్సాహానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఉగ్గిరాల సీతారామయ్య గారు. చాలా మంది అనుకుంటారు నాయకులు అంటే డబ్బులు ఉండటం, లేకపోతే మంది మార్పులు అనుకుంటారు, కానీ నాయకత్వం అంటే నిజమైన నమ్మకం, నిజమైన సేవ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఉత్సాహమైన వాతావరణం వస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేశారంటే అది ఆయన పిలిచారు కాబట్టి వచ్చారు. ఆయన ఒక నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తి. వారు చెప్పిన మాటలు కూడా వాస్తవం. ఇందాపటి వరకు ఆయన చెప్పిందంతా కూడా వాస్తవం. నేను ఎంతో మంది నాయకులను చూశాను, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ప్రజా సమస్యలు వేరే వాళ్ళకి సంబంధించినటువంటి వాటిలోనే వస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కూడా ఏ రోజు వాస్తవంగా చెప్తారు, ఏ రోజు పదవి గురించి కూడా ఇస్తే బాగుంటుందని ఒకసారి అన్నారే తప్పించి ఎప్పుడు నాకు ఇదే పదవి కావాలని ఎప్పుడు విసిగించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంకొక విషయం కూడా నేను